అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 18, 2025లో మనం ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో స్టేట్ లెవెల్ యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాము. యువ 2025 ద స్టేట్ యూత్ ఫెస్టివల్ అనే థీమ్ కింద ఇప్పుడు ఇది ఒక ప్లాట్ఫామ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మనం నేషనల్ యూత్ ఫెస్టివల్కి ఢిల్లీకి పంపించడానికి. అది మాత్రం కాకుండా ఇక్కడ చాలా యువతలకి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎన్నెన్నో కంట్రీస్కి వెళ్ళిన యువతలు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎన్నో అచీవ్మెంట్స్ చేశారు, లీడర్షిప్ పొజిషన్స్లో కూడా ఉన్నారు. వాళ్ళ పుట్టిన భూమికి మన ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడ ఉన్న యూత్కి హెల్ప్ చేయాలి అని చాలా ఆలోచనలో ఉన్నారు. బట్ అదేది మన యూత్కి కూడా బయట వెళ్ళాలి, కంట్రీ నుంచి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఎన్నో ఆపర్చునిటీస్ వెతుకుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసమే ఈరోజు యువ 2025 అనేది చేయడం జరుగుతుంది. ఈ 3 డేస్లో ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ యువతలు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 to 29 చాలా డిఫరెంట్ లీడర్షిప్ని చూస్తారు. ఇట్ కెన్ బి ఫ్రమ్ సివిల్ సర్వెంట్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, గ్లోబల్ డయాస్పోరా, ఇండియన్ కంట్రీ రిప్రజెంటేటివ్స్ ఇన్ అదర్ గవర్నమెంట్, వేరే గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు P4 కాన్సెప్ట్, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన P4 కాన్సెప్ట్ కింద ఈ యూత్కి ఒక గైడెన్స్, మెంటర్షిప్ అనేది త్రూఅవుట్ ద లైఫ్ కలిగించడం కూడా ఆపర్చునిటీ ఇక్కడ మనం చేస్తాము. వాళ్ళకి ఒక స్పీడ్ మెంటరింగ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. ఒక్కొక్క యూత్కి కూడా లైఫ్లో డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ అనేది ఈ మెంటర్స్ ద్వారా యువ 2025 అనేది క్రియేట్ చేసిస్తుంది. దీనికి మాతో కేఎల్ యూనివర్సిటీ పార్ట్నర్ చేశారు. From arranging the venue and also taking care of the students with regard to logistics and other support అనేది కేఎల్ యూనివర్సిటీ ద్వారా మనకి ఈరోజు దొరికింది. అది మాత్రం కాకుండా CII, ఐవన్, గ్లోబల్ తెలుగు అసోసియేషన్, డయాస్పోరా అందరూ కూడా మనతో కోఆర్డినేట్ అండ్ పార్టిసిపేట్ చేశారు. NSS అండ్ NCC సపోర్ట్ కూడా ఈ ప్రోగ్రామ్కి ఉంది. 18, 19, 20 డిసెంబర్ 2025 కేఎల్ యూనివర్సిటీలో ఇది జరుగుతుంది. చాలా కాంపిటీషన్స్కి ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ లేట్. ఎవ్రీబడి ఎవరెవరికి పార్టిసిపేట్ చేయాలి, నాకు ఒక డైరెక్షన్ ఇన్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు అందరూ కూడా యూత్ ఆర్ వెల్కమ్ హియర్. కైండ్లీ పార్టిసిపేట్. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మన మినిస్టర్ గారు స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ రాలేకపోయారు. రేపు ఎల్లుంటికి 19 and 20 బోత్ డేస్ మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ మండిపల్లి రాంప్రసాద్ గారు కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఆయన ప్రెసెన్స్ అనేది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీషన్ మనం చూడవచ్చు రేపు. అండ్ లాస్ట్ డేలో యువ సంకల్ప్ 2025 సోషల్ మ్యారథాన్ అనే కాంపిటీషన్ కూడా పెట్టుకున్నాము. ఫర్ ద పాస్ట్ 3 monthsగా దీనికి లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ ప్రమోషన్స్ అనేది మనం సోషల్ మీడియాలో చేశాము. యూత్ వాళ్ళ టాలెంట్ని సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసి రిజిస్టర్ కూడా చేశారు. దాంట్లో సెలెక్ట్ అయిన యువతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా లాస్ట్ డే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇంట్రెస్ట్ అండ్ షోన్ బై ద యూత్. ఇప్పటిదాకా వీ హ్యావ్ నియర్లీ 3,000. In fact, we expect more youth to come here and participate, make best use of this opportunity and make your dreams come true as reality. Thank you.